అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడించింది అనే విషయంపై భిన్నమైన వాదనలు ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, అంబేద్కర్ మధ్య రాజకీయ విభేదాలు, కుల సమీకరణాలు, ఎన్నికల వ్యూహాలు వంటి అంశాలు ఈ ఓటమికి కారణమయ్యాయి. రాజకీయ విభేదాలు: అంబేద్కర్, కాంగ్రెస్ మధ్య కుల వ్యవస్థ, దళితుల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై తీవ్రమైన భేదాభిప్రాయాలు ఉండేవి. అంబేద్కర్ దళితుల కోసం ప్రత్యేక నియోజకవర్గాలను డిమాండ్ చేయగా కాంగ్రెస్ దీనిని వ్యతిరేకించింది. దీనితో అంబేద్కర్, కాంగ్రెస్ మధ్య రాజకీయ వైరం పెరిగింది. కుల సమీకరణాలు: భారతదేశంలో ఎన్నికలు కుల సమీకరణాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలమైన కుల సమీకరణాలను కలిగి ఉండటం వల్ల అంబేద్కర్ ఓడిపోయారని చెబుతారు. ఎన్నికల వ్యూహాలు: కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవడానికి బలమైన వ్యూహాలను అనుసరించింది. అంబేద్కర్ కూడా తనదైన వ్యూహాలతో ఎన్నికల్లో పోటీ చేశారు. కొన్నిసార్లు కాంగ్రెస్ వ్యూహాల ముందు అంబేద్కర్ వ్యూహాలు పనిచేయలేదు. ప్రధానంగా 2 సార్లు అంబేద్కర్ ఓడిపోయాడు. 1952 లోక్సభ ఎన్నికల్లో అంబేద్కర్ నార్త్ బొంబాయి లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్ఎస్ కాజ్రోల్కర్ గెలుపొందారు. 1954 భండారా లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో రెండవసారి పోటీ చేసి కూడా అంబేద్కర్ ఓడిపోయారు. అయితే అంబేద్కర్ ఓటమికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కారణం కాదని, ఇతర రాజకీయ పార్టీల పాత్ర కూడా ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అంబేద్కర్ ఓటమికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కారణం కాదని, ఇతర రాజకీయ పార్టీల పాత్ర కూడా ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. రాజకీయ సమీకరణాలు: ఆ సమయంలోని రాజకీయ పరిస్థితులు, వివిధ పార్టీల కూటమిలు అంబేద్కర్ ఓటమికి కారణమయ్యాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా అంబేద్కర్ ఓటమిలో పాత్ర పోషించారు. సామాజిక అంశాలు: కుల సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రభావం కూడా అంబేద్కర్ ఓటమికి కారణమైంది. ఎన్నికల వ్యూహాలు: వివిధ పార్టీలు అనుసరించిన ఎన్నికల వ్యూహాలు కూడా ఫలితాలను ప్రభావితం చేశాయి. అంబేద్కర్ ప్రత్యర్థులు బలమైన ప్రచారం చేయడం, ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం ద్వారా విజయం సాధించారు. చారిత్రక నేపథ్యం: 1952 ఎన్నికలలో అంబేద్కర్ నార్త్ బొంబాయి లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్ఎస్ కాజ్రోల్కర్ గెలుపొందారు. 1954 భండారా లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో రెండవసారి పోటీ చేసి కూడా అంబేద్కర్ ఓడిపోయారు. ఈ ఓటమికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కారణం కాదని, ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులు కూడా ప్రభావితం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంబేద్కర్ ఓటమిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆయన దేశానికి చేసిన సేవలు, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి ఎప్పటికీ మరువలేనివి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదనలు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మంచి విషయాలను మీకు అందిస్తాం.